ఇప్పుడు దళిత సమాజం మనం కొంతకాలం నుంచి చూస్తూ ఉంటే దళిత సమాజం చాలా బలంగా తయారవుతా ఉంది. మేధావి వర్గం పుట్టుకొస్తా ఉంది. రాజకీయంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఈ క్రమంలో ఈ దళిత సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి అగ్రవర్ణాల పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి, మిమ్మల్ని విడదీయడానికే ఈ వర్గీకరణ అంశాన్ని ఇంకా క్లిష్టం చేసినటువంటి వాదన కూడా ఉన్నది. దీనికి ఏమంటారు మీకు? నేనేమంటానంటే ఎస్సీ వర్గీకరణ రైట్ ఆర్ రాంగ్ అనే చర్చ ప్రధానంగా జరిగితే రైట్ అయినప్పుడు కొన్ని లోపాలు జరుగుతున్నప్పుడు సరి చేసుకొని ముందుకెళ్లాల్సిందే. రాంగ్ అయితే చెప్పండి, అంతే. నంబర్ 1 నేను అంటున్నాను, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో అంబేద్కర్ కాలంలో ఆయన ప్రధాన ఎజెండా రిజర్వేషన్లు సాధించడమే కాబట్టి ప్రధాన దృష్టి దాన్ని కేంద్రీకరించాడు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ల ఫలాలు అందరికి దక్కాలని కోరుకున్నాడు కదా. ఓకే, నేను 2 సందర్భాలు చెప్తాను. ఒకరోజు దాదర్లో 1934లో ఒక మీటింగ్ జరిగింది. ఈయన మాతంగుల మీటింగ్ జరిగింది. మాతంగులు అంటే చర్మ వృత్తి, అంటే మాదిగల అని అనబడుతుంది. అక్కడ పేరు మాతంగ్. ఓకే, ఆ మీటింగ్కు ఈయన ముఖ్య అతిథిగా వచ్చేసాడు. ఆ మీటింగ్కు 10,000 మంది ఆ రోజుల్లో వచ్చేసారు. అంత పెద్ద సభ. అప్పుడు ముఖ్య అతిథిని అడిగారు ఈయన, అంబేద్కర్ గారు, మీరు దళితులందరి కోసం పోరాటం చేస్తున్నమాట నిజమే, కానీ రేపు ఆ పోరాట ఫలాలు దక్కే సమయానికి మాకేమన్నా న్యాయం జరుగుతుందా? ఎందుకంటే మీరు మహర్లు కదా, అవును, మీ చుట్టూ వాళ్ళందరూ మహర్లు కదా, మరి ఆ ఫలాలు మాకేమన్నా వస్తాయని అడిగిండ్రు. అంటే ఆయన నిజాయితీగా చెప్పాడు. ఓకే, మన దళితుల మధ్యలో కూడా సమాజం దృష్టిలో మనందరూ వివక్షత గురవుతున్నమాట ఎంత వాస్తవమో, మనకు కూడా ఆ వివక్షత ఉన్నది కాబట్టి, హెచ్చుతగ్గులు ఉన్నాయి కాబట్టి నన్ను విశ్వసించండి, రేపు బొంబాయి రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి, నన్ను విశ్వసించండి, ఆ ఎన్నికల్లో నేను మహర్లకు మాతంగులకు మధ్యలో సమభాగం పంచుతాను అంటాడు. సీట్ల కాడ సమభాగమే వర్గీకరణ కదా, ఇది పొలిటికల్ గా ఏదైనా సరే అక్కడ జరిగింది. అప్పుడు ఎన్నికల సమయం కాబట్టి పొలిటికల్ గా అని అన్నాడు. సీట్లు ఓకే, సీట్ల పంచు అన్నాడు. ఇప్పుడు ఆ మహానీయుడే, ఇది అంబేద్కర్ మొదటి వాల్యూమ్. ఓకే, తెలుగు తర్జుమా జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ తర్జుమా జరిగింది. చూడండి అన్న, ఆయన ఏమన్నాడంటే, మొత్తం జనాభా ప్రాతిపదికపై వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఏ ఒక్క కులం కోరకూడదు అన్నాడు. జనాభా ప్రాతిపదిక కంటే ఏ ఒక్క కులం అదనంగా కోరకూడదు అన్నాడు. మరి ఎట్లా పంచుకోవాలన్నప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి, సామాజిక హోదా, విద్యా పురోగతిని బట్టి నిష్పత్తిలో పంపకం చేసుకోవాలని చెప్పాడు. పంపకమే కదా నాన్న వర్గీకరణ, పంపకమే కదా మా వాటా. ఓకే, ఇంకో మాట కూడా అంటాడు, ఉద్యోగాలలో ఏ అల్పసంఖ్యక వర్గం కూడా వారి జనాభాకు మించిన ప్రాతినిధ్యాన్ని కోరకూడదు అన్నాడు. అంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు తీసుకోకూడదు అన్నాడు. నీ జనాభా, షెడ్యూల్ కులాల జనాభాలో నీ జనాభా 5% ఉందనుకో, నువ్వు 10 కోరద్దు, 6 కోరద్దు అని అన్నాడు. నీ షెడ్యూల్ కులాల జనాభాలో నీకు 10% అనుకో, నువ్వు 12 కోరద్దు, 11 కోరద్దు అన్నాడు. మరి ఎట్లా పంచుకోవాలంటే వాళ్ళ ఆర్థిక, సాంఘిక, విద్యా పురోగతిని బట్టి పంపకం చేసుకోవాలన్నాడు. పంపకం ఇప్పుడు రాజ్యాంగం ఏర్పడక ముందు రాసిన రాత అది. ఆయన పంపకం చేసుకోవాలని ఆయన అన్నాడు కదా, మరి పంపకం అనే మాట విడదీసినట్టు ఎట్లా అవుతుంది? ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డలకు ఆస్తులు పంచుతారు, పంచితే వాళ్ళు మళ్ళీ కలిసి ఉండారా? పంచుకోకపోతే కలిసి ఉండరు. ఎక్కువ తక్కువ నాకెందుకు పంచట్లేదని తండ్రి మీద గొడవ పడతాడు, తల్లి మీద గొడవ పడతారు, అన్నదమ్ములు పంచుకుంటారు. ఇది కాదు కదా. మీరు అన్నది కరెక్ట్ అయితే, మీరు అన్నది ఇప్పుడు అంబేద్కర్ గారు రాసిన వాక్యంలో అదే ఉంటే, ఇప్పుడు ఈ కులాలు మాల అని కానీ, మాదిగా అని కానీ, మీరు చెప్తున్నటువంటి మహార్లని కానీ, మాత, ఈ అన్ని కులాలు ఇప్పుడు నిన్నమన్న పుట్టినే కాదు, అంబేద్కర్ కాలం నుంచి కూడా ఉన్నటివి. సో కాబట్టి అప్పుడే ఆయన రాజ్యాంగం రాసినప్పుడు ఎందుకు అందులో ఏబిసిడి వర్గీకరణ కానీ, ఈ అంశాలను కానీ ఎందుకు అప్పుడే స్పష్టంగా పెట్టలేకపోయారు? నేను అంతకుముందే నీకు చెప్పేశాను. ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రధాన దృష్టి ఏంటిది నాన్న, మొత్తం ఓవరాల్ గా ఆనాడు ఈ ప్రత్యేక రిజర్వేషన్ల ప్రాతినిధ్యం కోరుతుంటేనే దేశం మొత్తం అడ్డం పడ్డది. ఉన్నత వర్గాల వ్యవస్థ అంతా ఆయనకు అడ్డం పడ్డది. ఆ అడ్డం పడ్డ వ్యవస్థను ఎదుర్కొని సాధించి పెట్టడమే ఆయన గగనం. ఆ రోజుల్లో ఎంత గగనం చెప్పనా. ఆయన కూడా అన్ని సాధించలేకపోయాడు కదా. మరి రిజర్వేషన్లే అంటే ఆయనకి సాధించాలని ఆయనకు మనసులో బలంగా ఉన్న రోజుల్లో కూడా అన్ని సాధించలేకపోయాడు కదా. ఎగ్జాంపుల్, విద్యారంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి, చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి, న్యాయశాఖలో రిజర్వేషన్లు లేవు. అవును, అంటే ఆయన మీద కూడా ఎంత ఒత్తిడి ఉన్నది సాధించే సమయానికి. కాబట్టి సాధించే సమయానికి ఎంత ఒత్తిడి ఉండడం వల్ల రిజర్వేషన్లు సాధించాడో, మిగతా ఎజెండా ప్రధాన ఎజెండా కాదు. అది వచ్చినాక మనం చూసుకోవచ్చు మళ్ళీ. అప్పుడు
ఈ అసమానతలు ఏర్పడేది నిర్ధారణ జరగాలి కదా. అవును. అసమానతలు ఏర్పడే ఇప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైన వెంటనే ఎవరు ఎంత తింటుండో తెలియదు కదా. ఒక దశాబ్దం అవుతే ఒక 2 దశాబ్దాలు అవుతే అందరికి న్యాయం జరుగుతుందా లేదని తెలుస్తుంది. అది కమిషన్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఓకే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 56లో చనిపోయాడు. ఓకే, 65లో కమిషన్ పడ్డది. కమిషన్ పేరు లోకూర్ కమిటీ. అది లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నాడు. అన్న తేల్చిండు కదా. ఇక ఆంధ్రప్రదేశ్ కాడికి వస్తే 59 కులాల్లో మాలలు అడ్వాన్స్ అయ్యారు. మిగతా వాళ్ళు అడ్వాన్స్ అయ్యారు చెప్పలేగా. అంతే. మహారాష్ట్రలో మహార్లు మాత్రమే అడ్వాన్స్ అయ్యారు. ఓకే, పలాని తమిళనాడులో పలయారులు మాత్రమే అడ్వాన్స్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లో చెమార్లు మాత్రం అడ్వాన్స్ అయ్యారు. అంటే ఎప్పుడు తేలింది అంటే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అమల్లోకి వచ్చినాక ఎవరెంత తినరో అయిపోయింది. ఆ ఫలాలు అనుభవిస్తుంటే దాంట్లో ఎవరి బాట ఎంత పోతుందని తెలిపోయింది. ఒకరు ఎక్కువ తీసుకుంటున్నారని తేలిపోయింది, ఒకరికి అందట్లేదని తేలిపోయింది. అప్పుడు ఏ సూత్రం అమలు చేయాల్సి వస్తుంది? ఆయన చెప్పిన సూత్రం అమలు చేయాల్సి వస్తుంది. అంటే ఆయన ప్రధాన ఎజెండా రిజర్వేషన్ సాధించడం, కానీ భవిష్యత్తులో పంచుకోమని చెప్పడం, ఆయన చెప్పిపోయింది కదా. ఇంకా ఇప్పుడు అడ్డంకి ఏముంది చెప్పండి.